Hi, hello friends. Nenu mi brother Rajesh. Today I welcome you all to our channel, that is GR World. Okay friends, in our previous class we have discussed about Article 23 class 1. Okay na? Article 21, Article 22, Article 23. ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్లో థర్డ్ పార్ట్లో ఉన్నాయి. ఓకే, టోటల్ 25 పార్ట్స్ ఉంటాయి, దాంట్లో థర్డ్ పార్ట్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఈ క్లాస్లో మనం ఆర్టికల్ 23 క్లాస్ 2 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, 23 క్లాస్ 2, 23 క్లాస్ 2. ఓకే, 23 క్లాస్ 2 ఏం చెప్తుందంటే గవర్నమెంట్ కెన్ రిక్వైర్ ద సిటిజన్స్ ఇన్ ద మ్యాండేటరీ సర్వీసెస్. మ్యాండేటరీ సర్వీసెస్ మీన్స్ లైక్ సిటిజన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ టైంలో. లైక్ డిజాస్టర్స్ జరిగినప్పుడు లాట్స్ ఆఫ్ డ్యామేజెస్ జరుగుతాయి, లాట్స్ ఆఫ్ పీపుల్ చనిపోతారు. సో ఆ టైంలో సెక్యూరిటీ కోసం సిటిజన్స్ రిక్వైర్మెంట్ గవర్నమెంట్కి అవసరం. లైక్ హెల్ప్ చేయడానికి, చాలామందిని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయించడానికి. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్లో ఓకే పబ్లిక్ సర్వీసెస్ మ్యాండేటరీ ఉన్నప్పుడు సిటిజన్స్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకేనా, ఆ టైంలో హెల్ప్ చేయడానికి తీసుకుంటుంది. వన్ అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ మిలిటరీ సర్వీసెస్. లైక్ ఒక పెద్ద యుద్ధం జరిగినప్పుడు, మిలిటరీ సరిపోయినప్పుడు అప్పుడు సిటిజన్స్ని కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ చేస్తుంది గవర్నమెంట్. ఓకేనా, దట్ ఈస్ ఆర్టికల్ 23 క్లాస్ 2. ఓకే, గవర్నమెంట్ రిక్వైర్స్ ద సిటిజన్స్ during mandatory or compulsory purposes, during mandatory services and services, during mandatory services for public purposes, ఓకేనా. పబ్లిక్ పర్పస్ ఉంటుంది, ఆ టైంలో రిక్వైర్మెంట్స్ ఉంటాయి, సిటిజన్స్ కావాలి. ఓకేనా, ఓన్లీ గవర్నమెంటే చేయాలంటే అవ్వదు, ప్రతిదీ అవ్వదు. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఆ టైంలో రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ కెన్ ఇన్వాల్వ్ ద సిటిజన్స్ ఇన్ టు ఇట్. ఓకేనా, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ సర్వీసెస్, ఏదైనా పెద్ద యుద్ధం జరిగినప్పుడు, ఆర్మీ సరిపోనప్పుడు అప్పుడు సిటిజన్స్ ఇన్వాల్వ్ అవుతారు. మిలిటరీ సర్వీసెస్. సెకండ్ వన్ డిజాస్టర్స్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అస్సాంలో ఫ్లడ్స్ చాలా డ్యామేజ్ చేసినాయి. అస్సాంలో ఫ్లడ్స్ చాలా దారుణంగా ఫ్లో అవుతున్నాయి. సో చాలామంది చనిపోయారు. సో ఇప్పుడు ప్రజల్ని సేవ్ చేయడానికి ఓన్లీ గవర్నమెంటే చేయాలంటే అవ్వదు. అక్కడ ఉన్న ఆ ఏరియాలో ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న సిటిజన్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇఫ్ మ్యాండేటరీ గవర్నమెంట్కి మ్యాండేటరీ అనిపిస్తే దెన్ గవర్నమెంట్ తీసుకుంటారు సిటిజన్స్ని హెల్ప్ చేయడానికి. ఓకేనా, దట్ ఈస్ ఆర్టికల్ 23 క్లాస్ 2. అండ్ ఈ ఆర్టికల్ ప్రకారం గవర్నమెంట్ కెనాట్ డిస్క్రిమినేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్ అండ్ క్లాస్. అంటే ఇప్పుడు సిటిజన్స్ హెల్ప్ తీసుకుంటుంది, మాకు ఈ రిలీజియన్కి చెందిన సిటిజన్సే కావాలి, ఈ క్యాస్ట్కి చెందిన సిటిజన్సే కావాలి, లేదా ఈ క్లాస్కి చెందిన సిటిజన్సే కావాలనే డిస్క్రిమినేషన్ గవర్నమెంట్ తీసుకురావద్దు. ఓకేనా, గవర్నమెంట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్. ఓకే, గవర్నమెంట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్. Government should not discriminate on the basis of ఇక్కడ రాస్తున్నా, on the basis of religion, on the basis of race అంటే కలర్, స్కిన్ కలర్. on the basis of caste or class. ఓకేనా, ఆర్టికల్ 23 క్లాస్ 2 ఏం చెప్తుంది? గవర్నమెంట్ రిక్వైర్స్ ద సిటిజన్స్ ఇన్ సమ్ మ్యాండేటరీ సిచ్యువేషన్స్ ఫర్ ద పబ్లిక్ సర్వీసెస్ లైక్ ఎమర్జెన్సీస్, లైక్ డిజాస్టర్ జరిగినప్పుడు, లైక్ మిలిటరీ సర్వీసెస్ కోసం,
సో ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది గవర్నమెంట్ హ్యాస్ దట్ రైట్. ఓకేనా, గవర్నమెంట్ హ్యాస్ దట్ రైట్. అండ్ అగైన్ గవర్నమెంట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్. మాకు ఈ రిలీజియన్కి చెందిన సిటిజన్సే కావాలి, మాకు ఈ క్యాస్ట్కి చెందిన వాళ్ళే కావాలి, మాకు ఈ ప్లేస్లో పుట్టిన వాళ్ళే కావాలి అనే డిస్క్రిమినేషన్స్ గవర్నమెంట్ చేయొద్దు. ఓకే, దట్ ఈస్ ఆల్సో మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్ 23 class 2. Okay, this is all about article 23. Okay, in our next class we will discuss about article 24. Thank you friends.